బాడీని కూల్ చేసే హెల్తీ అండ్ టేస్టీ పచ్చి పులుసు మీ అందరి కోసం చూసాను. సో, ఫస్ట్‌గా అయితే చింతపండు నానబెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత పల్లీలు, నువ్వులు, ఒక 2, 3 యాలకులు, లవంగం కూడా వేయించేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆవాలు, జీలకర్ర చిటపటమనిన తర్వాత ఎండుమిరపకాయ యాడ్ చేసుకొని, ఇందులోనే కొద్దిగా కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేసుకొని, పుదీనా మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇందులోనే చిటికెడు పసుపు యాడ్ చేసుకొని, ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గూడా ఇందులో పిండేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇది మరగాల్సిన అవసరం లేదు. సో, అది పిండిన తర్వాత వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొద్దిగా బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. మీరు ఇందులో తరిగిన బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ టేస్ట్ తగ్గట్టు, కొద్దిగా చిటికెడు కారం అండ్ మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వుల పేస్ట్ కూడా యాడ్ చేసుకొని, తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చి పులుసు రెడీ అనమాట. సో, ఫైనల్‌గా అయితే ఇందులో పచ్చి ఆనియన్స్ యాడ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసేయండి.